సో మేడం అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. మీరు ఇంత డీటెయిల్గా చెప్పారు. సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దాట్. అండ్ ఎనీవేస్ మా కన్సల్టేషన్ ఫామ్ ఉంది, పోస్ట్ కేర్ కూడా మీరు ఒక ఫామ్ ఇస్తామని చెప్పారు. సో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ట్రీట్మెంట్ మేడం. సో బిఫోర్ ట్రీట్మెంట్ మనం కన్సల్టేషన్ ఫినిష్ చేసుకొని ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్దాము. షూర్. ఓకే, సో మనం కన్సల్టేషన్ తీసుకున్నాక విల్ గో టు ద ట్రీట్మెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఐ విల్ టేక్ యువర్ నేమ్. యా, మమత. ఓకే, ఆక్యుపేషన్ అండి? యా, యాంకర్. సో అడ్రస్ ఇవన్నీ కూడా మనకి రఫ్గా ఇప్పుడు ఏ ఏరియా లొకాలిటీ అనేసి విల్ జస్ట్ యా జస్ట్ హైదరాబాద్ ఈస్ ఫైన్. యా. సో ఇవి నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను బికాజ్ వీ కాంట్ టెల్. సో స్కిన్ కేర్ హిస్టరీ. సో మీకు ఇంతకుముందు ఏదైనా ఫేషియల్ ట్రీట్మెంట్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ చేయించుకున్నారా? యా, దట్ గ్లో వైట్ స్కిన్ వైటనింగ్ ఒకటి చేయించుకున్నాను. Just బట్ normal ఇట్స్ బీన్ లైక్ facial. 1 year. లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేయించుకున్నాను. రీసెంట్గా అయితే ఏం లేదు, రీసెంట్గా ఏం లేదు. సో పీల్స్ అయితే ఎప్పుడు చేసుకోలేదు? యా, లేదు. సో యాక్నేకి యాంటీ ఏజింగ్కి ఏమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారా? లేదు, ఇప్పుడు ఏమి యూజ్ చేయలేదు. ఇప్పుడు ఏమి యూజ్ చేయలేదు. సో ఇంకా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ టెక్స్చర్ టోన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైనా పీలింగ్ క్రీమ్స్, సాల్సిలిక్ యాసిడ్ అట్లాంటివి ఏమి? నథింగ్. జస్ట్ ఐ యూజ్ మాయిశ్చరైజర్ అంతే. అంతే. సో ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నారా మీరు? ఇట్స్ బీన్ 1 week ఐ థింక్. హెయిర్ ఫాల్కి నాకు ఓకే, టాబ్లెట్స్ యూజ్ చేశాను. బట్ సప్లిమెంట్స్ బేసికలీ. ఓకే. సో ఏదన్నా ట్యానింగ్ ఇవన్నీ మనం ఇక్కడ వెళ్ళాం కాబట్టి దట్. సో మీరు ఫేస్ వాష్ యూస్ చేస్తారా? సోపే. సోప్. ఓకే. సో ఓకే, సోప్. సో మాయిశ్చరైజర్ ఏది యూస్ చేస్తున్నారు? లూసిడమ్. లూసిడమ్. ఓకే. ఏదైనా సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నారా? ఐ మీన్ దాంట్లోనే సన్ స్క్రీన్ SPF 50. సో ఇది తప్ప ఇంకేమీ యూస్ చేయట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మెడికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతాను. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అదంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా? యా, అంతా కరెక్ట్. సో యూ అగ్రీ టు దట్? యా. సో ఇప్పుడు నేను మీ మెడికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటానండి. మీరు కాంటాక్ట్ లెన్స్ ఏమన్నా పెట్టుకున్నారా ఇప్పుడు? లేదండి. లేదా? ఓకే. సో ఏదైనా రీసెంట్గా ఫేషియల్ సర్జరీస్ కానీ నార్మల్గా నో సైనస్ సర్జరీ కానీ అలాంటిది ఏదైనా చేయించుకున్నారా? లేదు, లేదు. ఎనీ సర్జరీ ఏం తీసుకోలేదు. ఓకే. సో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లిప్స్టిక్ కానీ ఫౌండేషన్ కానీ చేయించుకున్నారా? ఎప్పుడు చేయించుకోలేదు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టైం. ఓకే. సో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీ కానీ ప్రీ డయాబెటిక్ కానీ ఇలాంటివి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ హెల్త్ ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు. సో మీరు ఏదన్నా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది, చిన్న దెబ్బ ఏదో ఇలా కట్ అయింది, మీకు అక్కడ కిలాయిడ్ అని అంటాం, అంటే కొంతమందికి స్కిన్ ఇట్లా ఉబ్బిపోయి వస్తుంది అనమాట. హైపర్ట్రోఫిక్ స్కార్ అంటాం, ఎక్సెస్ కొలాజన్ ప్రొడ్యూస్ అవడం వల్ల. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు, లేదు. ఓన్లీ ఏక్నీనే, లైక్ పింపుల్స్ దట్టు. లైక్ నాకు ఆ పీరియడ్స్ టైంలోనే ఇది. సో అంటే ఇప్పుడు మీకు ఏదైనా దెబ్బ తగిలింది అది బాగా నల్ల మచ్చబడిపోతుందా లేకపోతే హీల్ అయిపోతుంది? నార్మల్గా హీల్ అయిపోతుంది. ఎక్సెసివ్ పిగ్మెంటేషన్ రావడం కానీ లేకపోతే వైట్ మచ్చ ఫామ్ అవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు? అలాంటివి ఏమి లేదు. ఓకే. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకేమన్నా ఆస్తమా కానీ లేదు, ఎపిలెప్సీ ఫిట్స్ అంటారు కదా, ఇలాంటి కండిషన్ ఏమి లేదు? లేదు, ఇలాంటి కండిషన్ కూడా ఏం లేదు. సో ఏదన్నా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు ఎండలో తిరిగి బాగా బయట సన్బర్న్ అయ్యి అట్లాంటిది ఏమైనా ఉందా లాస్ట్ 1 weekలో? లేదండి, ఏమీ లేదు. ఏమి ఎండలో తిరగలేదు, ఏమి సన్బర్న్స్ లేవు. సో ఇప్పుడు రీసెంట్గా అయితే మీరు పీల్స్ కూడా ఏమీ తీసుకోలేదు? లేదు. ఆస్పిరిన్ లాంటి మెడికేషన్స్ అవేమీ తీసుకోవట్లేదు? కోల్డ్కి అయితే నేను తీసుకున్నాను, లివోసిట్ తీసుకున్నాను. పెయిన్ కిల్లర్స్ ఏం తీసుకోలేదు. యాక్యుటైన్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి, యాక్నేకి మామూలుగా సిబమ్ సెక్రెషన్ తగ్గడానికి ఇస్తారు. అదేమన్నా మీరు యూజ్ చేశారా? లేదండి, యాక్నేకి నేను ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు, అసలు ఇప్పటి వరకు ఏమి తీసుకోలేదు. ఓకే. మీరు యాక్యుటైన్ అని అడిగారు, యాక్యుటైన్ అంటే నార్మల్గా యాక్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ సిబమ్ సెక్రీషన్ వల్ల కొంతమందికి చాలా ఎక్కువ 4th stage యాక్నీ వచ్చేస్తుంది. అలాంటి టైంలో డాక్టర్స్ మనకి 0.5 mg కానీ 0.25 mg కానీ యాక్యుటైన్ మెడిసిన్ అనేది ఓరల్గా ఇస్తారు. ఓకే. సో నార్మల్గా యాజ్ యూ నో ద ఫార్మసిస్ట్ ఆల్సో ఏదైనా మెడిసిన్ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఓరల్గా తీసుకుంటాం, అది మన బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. తలనొప్పి తగ్గుతుంది కదా అని ఓన్లీ తల మీద పనిచేయదు,
కళ్ళ మీద, ముక్కు మీద, లివర్ పైన, పొట్టలో అన్ని ప్లేసెస్లో కూడా అది మనకి వర్క్ అనేది అవుతుంది. సేమ్ గోస్ టు యాక్యూటైన్ అనమాట. మనకి ఇప్పుడు సెక్రేషన్ తగ్గడానికి ఇస్తున్నారు, అట్లా అని మనకి ఓన్లీ సెవెన్ సెక్రేషన్ తగ్గదు. స్వెట్ లైక్ హార్మోనల్ సెక్రేషన్స్ కూడా తగ్గుతాయి, విచ్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాట్ ఆఫ్ కేసెస్ అనమాట. సో అలాంటి టైంలో యాక్యూటైన్ అనేది యూజ్ చేస్తారు. అది యూజ్ చేస్తే మనకి స్కిన్ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది, క్రాక్స్ వచ్చేస్తాయి. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఇంకా నాకు తగ్గాల్సిందే అలాంటి కేసెస్లో యాక్యూటైన్ అనేది యూజ్ చేస్తారు. సో అలాంటివి యూజ్ చేసినప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. ఓకే ఓకే. కానీ నేను ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అదే అక్యూటైన్ అనేది అసలు వాడలేదు. ఏమి హెల్త్ ప్రాబ్లం లేదన్నారు కాబట్టి బ్లడ్ ప్రెషర్, ఇన్సులిన్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, మీకు ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా కానీ లేటెక్స్ గ్లౌస్తో ముట్టుకుంటే ర్యాష్ రావడం కానీ లేకపోతే అట్లాంటివి ఏమైనా? లేదు. ఏదైనా ఎన్ఎస్ఎస్ అంటే లోకల్ నంబింగ్ క్రీమ్ ఒకటి పెడతాము, మీకు ఏదైనా పెడితే ఇచ్చింగ్ అలాంటిది ఏమైనా వచ్చే ఛాన్స్? లేదు. ఇంతకుముందు డెంటల్ ట్రీట్మెంట్ అయ్యింది, అప్పుడు కూడా ఎనస్థీషియా ఇచ్చారు, ఏం ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు. సో ఇంతకుముందు ఎప్పుడైనా టాటూ కానీ లేజర్ హెయిర్ రిమూవల్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా? లేజర్ హెయిర్ రిమూవల్ అయితే తీసుకున్నాను నేను ట్రీట్మెంట్, అంటే కంప్లీట్ బాడీ, బట్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైం నాకు ట్రీట్మెంట్ తీసుకొని 1 year అయిపోయింది. ఓకే. సో మీకు ఇప్పుడు పోస్ట్ కేర్ ఇస్తాం కాబట్టి మీరు పోస్ట్ కేర్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. నేను ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడిగాను అంటే, బీపీ ఉంది అంటే అగైన్ వీఆర్ ఇంక్రీజింగ్ బ్లడ్ సర్క్యులేషన్ టువర్డ్స్ యువర్ ఫేస్. ఓకే, ఆల్రెడీ హై బీపీ ఉంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ అనేది మనం స్టిమ్యులేట్ చేస్తాం, మీకు అడ్వర్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. డయాబెటిక్ వాళ్ళకేమో వూండ్ హీలింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో అలాంటప్పుడు చెయ్యొచ్చు. ఎప్పుడు ఇమీడియట్గా నేను వెళ్ళి చెకప్ చేయించుకున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఓకే. డయాబెటిక్ వాళ్ళతో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ తినకుండా ఒక్కరోజు మానేస్తే వాళ్ళకి కంట్రోల్ అవుద్ది, రేపు మళ్ళీ అది పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికి డిఫరెంట్ డయాబెటిక్ టెస్ట్ ఉంటుంది, విచ్ దే విల్ గెట్ ఇట్ డన్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ 3 months. సో టర్మ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో దే హ్యావ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ బికాస్ వీ కాంట్ టేక్ రిస్క్. అదే చెప్తున్నాను, ఇప్పుడు క్లయింట్ లేదు అని చెప్పారు, ఐ టేక్ దట్ డౌన్ బికాస్ వాళ్ళు ఏది చెప్తే అదే నిజం. సో అట్లా దట్ ఈస్, అందుకే కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది హైడ్ చేయొచ్చు కొంతమంది, బికాస్ దే ఆర్ డెస్పరేట్, దే వాంట్ దట్. అంటే ఏమవుతుందిలే, చిన్నదే కదా, ఏం కాదు. బట్ అది థ్యాంక్ గాడ్ చాలా ఇప్పటివరకు అయితే ఎవరికి ఎట్లాంటి రియాక్షన్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం కానీ అవ్వలేదు. బట్ we can't tell, every individual is different, every skin is different, everybody the way skin reacts to any treatment. నాకు 1 sitting లో పోయేది మీకు 3 sittings పట్టచ్చు. సో ఇట్ ఈస్ వేరియడ్ ఫ్రమ్ క్లయింట్ టు క్లయింట్ అనమాట. ఇప్పటిదాకా రాలేదు కదా అని కాన్ఫిడెంట్గా ర్యాండమ్గా అనేది మనం చెయ్యలేము. ఓకే, కెమికల్స్ పీల్స్ అనేవి కూడా ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా దొరుకుతున్నాయి, అది కూడా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. ఎవరంటే వాళ్ళది సొంతగా యూజ్ చేయకూడదు. అంటే ప్రీవియస్లీ మనం ఏహెచ్ఏ బిహెచ్ఏ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను యాక్చువల్లీ హౌ టు యూజ్ అనేది ఐ మేడ్ ఎ స్మాల్ వీడియో ఆన్ మై ఛానల్ అండ్ ఐ పోస్టెడ్ ఇట్. సో అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ ఎవరైనా తీసుకోవచ్చు. మనకు మైక్రో నీడ్లింగ్ ఈస్ కంబైన్డ్ విత్ హైడ్రోఫేషియల్, మైక్రో నీడ్లింగ్ ఈస్ కంబైన్డ్ విత్ కెమికల్ పీల్ ఆల్సో. ఓకే, సో కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తే, ఇప్పుడు వారం రోజుల క్రితం ఎల్లో పిల్ వేసుకున్నానండి. ఎల్లో పిల్ అంటే స్కిన్ మొత్తం 3 రోజుల తర్వాత ఊడడం స్టార్ట్ అవుద్ది. ఎవరో మైక్రో నీడ్లింగ్ అని చెప్పారు, నేను చేసుకోలేదు అని చెప్పారు. ఆల్రెడీ స్కిన్ డీప్గా ఇంజురీ, ఇప్పుడు నేను ఇచ్చేస్తే ఇంకొక ఇంజురీ దట్ ఈస్ ఆల్రెడీ ఇంజూర్డ్, ఏమవుతుంది, పిగ్మెంట్ అనేది పెరుగుతుంది, రిజల్ట్ అనేది రాదు. ఎల్లో పీల్ చేసుకున్నారంటే యూ హావ్ టు వెయిట్ ఫర్ 21 days టు గెట్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్ డన్. మీరు గ్లైకాలిక్ పీల్ వాడుతున్నారు, అది వాడుతున్నారు, మీ స్కిన్ తోలు ఊడుతూనే ఉంది, నాకు చెప్పలేదు, చేసుకున్నారు, గాడ్స్ గ్రేస్ మంచి రిజల్ట్ వస్తే పర్లేదు, ఓవర్ గా పిగ్మెంటేషన్ వస్తే దెన్ దిస్ విల్ సేవ్ అస్. మనమే కన్సెంట్ ఇచ్చారు కాబట్టి. సో ఇట్ ఈస్ ఫర్ బోత్ పార్టీస్. క్లయింట్ మర్చిపోయి ఉండొచ్చు, చాలా మర్చిపోతుంటాం మన హెక్టిక్ లైఫ్ లో. సో అలా అనేది క్లయింట్ కి కూడా అవును కరెక్టే కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఇస్ న్యూలీ మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ ఫర్ 1 year, లైక్ ఇఫ్ దర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ ఆర్ నాట్ అని మీరు చాలా దగ్గర స్కిన్ కి పీరియడ్స్ కి సంబంధం ఏంటి అనుకుంటారు. దే మైట్ హావ్ కన్సీవ్డ్ ఇఫ్ దర్ పీరియడ్స్ ఆర్ నాట్ రెగ్యులర్, లైక్ అది మనకు తెలియదు కదా. న్యూలీ మ్యారీడ్ విషయంలో మనకి ఐడియా ఉంటుంది. ఇఫ్ దే హ్యావ్ 2 kids and they are over 40 years of age, then that is a different issue. Once they got sterilized or whatever, that is a different thing. But if they are newly married 6 months appadaka regular ga vachedi, skipped 1, then again if they might be pregnant, blood circulation anedi uterus ki ekku vellali, మనం దాన్ని డైరెక్ట్ డిఫరెంట్ చేయకూడదు కదా. అండ్ దర్ స్కిన్ విల్ బికమ్ సెన్సిటివ్.
అగైన్ పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పిగ్మెంటేషన్ అంటారు. ఎక్కువ అయితే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో దట్స్ వై ఈవెన్ ఆస్క్ అబౌట్ దే పీరియడ్స్ వెదర్ దే ఆర్ రెగ్యులర్ ఆర్ నాట్ అలా అని. సో ఇన్ఫర్మేషన్ అంతా చాలా యూస్ఫుల్ అవుతుంది. యా, సేఫ్ సైడ్ ఫర్ బోత్ క్లయింట్ కి ఎఫెక్టివ్ గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం మనం. యా, దట్స్ ట్రూ మ్యామ్. ఓకే, సో వీ కెన్ స్టార్ట్ విత్ ట్రీట్మెంట్. యా, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.